మా ఊరిని చూసేద్దాం రండి. ఒక వీడియోలో వచ్చే సంవత్సరం సంక్రాంతికి వస్తామో రామో తెలియదని చెప్పాను. దానికి చాలా మంది ఫ్రెండ్స్ ఎందుకు రారని కామెంట్ చేశారు. మాది చేనేత ఆధారిత కుటుంబం. ఒకప్పుడు మా ఊర్లో చాలా కుటుంబాలు ఈ చీరలు నేస్తూ జీవించేవాళ్ళు. ట్రాన్స్పోర్ట్ సరిగా లేకపోవడం, నదులు చుట్టుండడం, రా మెటీరియల్ తీసుకురావడానికి, చీరలు నేచాక తీసుకువెళ్ళడానికి చాలా ఇబ్బంది పడేవాళ్ళు. రాబడి కూడా తక్కువగానే ఉండేది. అందుకని చాలా కుటుంబాలు 30 సంవత్సరాల క్రితం ఊరిని ఖాళీ చేసి వెళ్ళిపోయారు. అందులో మా అమ్మ నాన్నలు కూడా మంగళగిరి వెళ్ళిపోయారు. మా మేనత్త, మా చిన్నన్న, వాళ్ళ అత్తగారు టైలరింగ్, కూలి పనులు చేసుకుంటూ ఊర్లోనే ఉండిపోయారు. నేను మాత్రం చిన్నప్పటి నుండి ఈ ఊర్లో మా మేనత్త దగ్గర ఉండిపోయాను. మా మేనత్త, మా చిన్నన్న నా బాగోగులు చూసుకున్నారు. నాకు 2 తమ్ముళ్ళు, 2 చెల్లెలు కూడా ఉన్నారు. అందరికీ పెళ్లిళ్ళు అయిపోయాయి. ఒక చెల్లెమ్మ వీరగొండ దగ్గర రాజపురంలో, ఒక చెల్లెమ్మ విజయవాడ దగ్గర రాజరాజేశ్వరపేటలో, తమ్ముళ్ళు అమ్మ నాన్నలు మంగళగిరి భార్గవపేటలో ఉంటారు. మా అమ్మ నాన్నలకు తెలిసింది ఒకటే పని, చీరల నేత. ఎప్పటికీ అదే పని చేస్తున్నారు. ఏదైనా జాబ్ చేసుకుందామని హైదరాబాద్ 2008లో వచ్చేసాను. ప్రెజెంట్ నేను చేస్తున్న కంపెనీ 2వది. ఇంకా వీడియోస్ అంటారా, శని లేదా ఆదివారంలో తీస్తాను. ఈ ఊర్లో మా మేనత్త వాళ్ళ అమ్మాయి అంటే నాకు పెద్దమ్మ ఉండేవాళ్ళు. కింద సంవత్సరం మా మేనత్త ఎక్స్పైర్ అయిపోయారు. అందుకని ఇల్లు ఖాళీ చేసేసి వాళ్ళ అమ్మాయిని నేను, మా చిన్న తీసుకొచ్చి చూసుకుంటున్నాను. మా చిన్న వాళ్ళైతే నర్సీపట్నంలో ఉంటారు. ఊర్లో ఇల్లు పాడైపోద్దని రెంట్కి ఇచ్చేసాం. ఈ ఊర్లో ఇల్లు తప్ప ఇంకేమీ లేదు. అందుకని వచ్చే సంవత్సరం నుండి సంక్రాంతికి రాకపోవచ్చు అన్న. సంక్రాంతికి రాకపోయినా మధ్య మధ్యలో ఏమైనా పనులు ఉంటే మాత్రం ఊరికైతే వస్తుంది. మా ఊరి పేరు తలగా, వంగర మండలం. ఒకప్పుడు శ్రీకాకుళం జిల్లా, ప్రస్తుతం విజయనగరం జిల్లా.